ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవన మల్లికార్జునరావు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అబ్జర్వర్ యుద్దనపూడి బ్రహ్మరాజు పాల్గొన్నారు. 50 మందికి 29,63,249 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పెంటపాడు అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల నుంచి, అలాగే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి అప్లికేషన్స్ ఇవ్వడానికి, పెన్షన్స్, ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అలాగే వికలాంగ పెన్షన్లు కోసం రావడం జరిగింది. అంతేకాకుండా ఇంటి స్థలాల కోసం, అలాగే కొన్ని మిగిలిపోయిన టిట్కో ఇళ్ల కోసం కూడా కొంతమంది రావడం జరిగింది. ఎవరైనా అర్హులు ఉంటే ఖచ్చితంగా టిట్కో ఇళ్లు ఇవ్వడానికి తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇన్ని ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కి అయితే 50,000 కట్టాలి, సింగిల్ బెడ్రూమ్ అయితే 25,000 కట్టాలి. అది రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఇళ్ల స్థలాలు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవ్వచ్చు, విలేజ్ లో ఇవ్వచ్చు. ఇది గుర్తుంచుకొని టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా టిట్కో హౌస్లు అయిపోయేదాకా టిట్కో హౌస్లు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి మరి ఎవరైతే అప్లికేషన్లు ఇచ్చి మరి దాని ద్వారా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు 50 మందికి 29,63,249 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈవేళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్న మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా మరి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మరి పేద ప్రజలు మరి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ లేని పరిస్థితుల్లో, అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉండదు. లేని పరిస్థితుల్లో తమ సొంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఈవేళ మరి మన దగ్గరికి వచ్చి ఈ బిల్స్ ఇచ్చి ఈ చేయించుకుంటే నెల రోజుల లోపల ఎల్ఓలు అయితే 24 గంటలలోనే తెప్పించిన సన్నివేశాలు. ఈ 4 ఎల్ఓలు ఉన్నాయి. ఇందులో 4 కూడా ఆ రకంగా తెప్పించి ఇవ్వడం జరిగింది, ఎల్ఓసీలు. మరి అది చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మనకి చేయడానికి, ముఖ్యంగా అక్కడ సెక్రటరియట్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, సురేష్ గారు అని చెప్పి. ఆయన పూర్తిగా కోఆపరేషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పంపించిన వెంటనే ఆయన అక్కడ నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ విషయాన్ని ఆయనకి ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పాను. అయినా సరే ఈ సభాముఖంగా మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చేసిన సహాయం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని కాపాడదు. అది చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి, నేనే ఉండే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా వర్తిస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్న మరి కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమానికి
మరి ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గోపాలపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన బ్రహ్మరాజు గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనకి ఇచ్చిన కార్యక్రమం ఈవేళ మీ అందరికీ కూడా తెలుసు, ఇంటింటికి తెలుగుదేశం ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈ 2 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలన్నీ కూడా విస్తృతంగా వాళ్ళకి మరి ఇంటింటికి కూడా వాళ్ళతో సమానంగా చేరుకోవాలంటే ఒక 15 రోజులు మీరంతా కూడా కష్టపడితే, మరి కొంతమంది విలేజ్లు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, వార్డులు కూడా కంప్లీట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, తప్పనిసరిగా మీ విలేజ్ల్లో చేయండి. కొంతమంది అడుగుతా ఉన్నారు, మా విలేజ్ లో ఏం పని జరగలేదండి, ఏ మొక్క పెట్టుకుని మేము వెళ్ళమని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ మనం కూడా అర్థం చేసుకోవాలి, రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దాంట్లో కొన్ని చోట్ల రోడ్లు డ్రైన్లు వేయవలసిన అవసరం ఉంది. కొన్ని చోట్ల పంచాయతీలు స్టేల్లో ఉండి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగల. అలాంటి చోట్ల మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేసి మరి స్పెషల్ ఫండ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి అడిగి మరి కొన్ని రోడ్లు చేయవలసిన ఆగత్యం ఉందని చెప్పి డ్రైన్లు కూడా చేయాలి. అవన్నీ కూడా చేయడానికి ఎక్కడా కూడా ఇబ్బంది పడుకోకుండా మరి ప్రజలు ఏ రకంగా సుఖశాంతులతో ఉంటారో ఆ రకంగా చేయడానికి 100%